హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎస్టీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్టీపీ అంటే స్ట్రైట్ త్రూ ప్రాసెసింగ్. అంటే ఏదైనా ఒక ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఒక లోన్ ఓపెన్ చేయాలి. ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. కస్టమర్ వస్తారు, అప్లికేషన్ ఫిలప్ చేస్తారు, దాన్ని ఒక ఆఫీసర్ వెరిఫై చేస్తారు, బ్యాక్ అండ్ స్టాఫ్ డేటా ఎంట్రీ చేస్తారు, దాని తర్వాత మేకర్ చెక్కర్లో డేటా అంతా వెరిఫై చేస్తారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత డెబిట్ కార్డ్ వస్తుంది, చెక్ బుక్, ఇదంతా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో స్ట్రైట్ త్రూ ప్రాసెసింగ్ అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్స్‌ని తీసేయడం. సో, ఎక్కువగా ఈ స్ట్రైట్ త్రూ ప్రాసెస్ అనేది పేమెంట్స్‌లో యూజ్ చేస్తాం. ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు మీరు చూస్తున్నారు ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్. మీరు నార్మల్‌గా ఒక బ్యాంక్‌కెళ్ళి ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలని మీరు గనక రిక్వెస్ట్ ఇస్తే ఇది మాన్యువల్ ప్రాసెస్. మీరు ఒక చెక్ ఇవ్వాలి. దానిపైన పేయీ నేమ్ రాయాలి. ఏ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలో చెప్పాలి. తర్వాత బ్యాంక్ ఎంప్లాయీ ఆ డీటెయిల్స్‌ని సిస్టమ్‌లో ఎంటర్ చేసి అది మాన్యువల్‌గా అమౌంట్‌ని బట్టి మేకర్ చక్కరకి పంపించి దాని అప్రూవల్ అయిన తర్వాత ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కానీ మీకు ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌లో ఇది స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్. ఏ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు. ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్‌కి, ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. కాబట్టి స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్ అనేది ఎక్కువగా పేమెంట్స్‌లో యూజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంటే ఒక కస్టమర్ నుంచి ఇంకొక కస్టమర్‌కి మధ్యలో క్లీరింగ్ హౌసెస్ ఉండొచ్చు, 2 బ్యాంక్స్ ఉండొచ్చు, ఇంకా ఎన్నైనా ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు. ఇవి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అయ్యి ఎండ్ యూజర్‌కి, మన బెనిఫిషియరీకి క్రెడిట్ అవ్వాలి. సో, ఇందులో ఎక్కువగా స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా జరుగుతూ ఉంది. సో, ఆల్ ఎలిమినేట్స్ ఆల్ మాన్యువల్ ఫ్లోస్. ఆహ్, ఈవెన్ మీరు చూస్తే మాన్యువల్ ప్రాసెస్‌లో చాలా ఉంటాయి. ఫ్రంట్ ఎండ్, మిడిల్ ఆఫీస్ స్టాఫ్, బ్యాక్ ఆఫీస్ స్టాఫ్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. వీటిలన్నిటిని ఎలిమినేట్ చేసి డైరెక్ట్‌గా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ జరిగితేనే స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్ అంటారు. సో, ట్రెడిషనల్ మెథడ్ అంటే స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్ లేనప్పుడు ఓకే. ఒక లోన్ ప్రాసెస్ అవ్వాలన్నా, ఒక అకౌంట్ ప్రాసెస్ అవ్వాలన్నా చాలా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండాలి. మీరు చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ కస్టమరు కాల్ చేస్తారు. అక్కడ మళ్ళీ వెయిటింగ్ ఉంటుంది. దాని తర్వాత ఆపరేటర్‌కెళ్తుంది. దాని తర్వాత ఆపరేటర్ వాలిడేట్ చేస్తారు. దాని తర్వాత అసెస్మెంట్ చేస్తారు. మధ్యలో మళ్ళీ వెయిటింగ్ ఉంటుంది. దాని తర్వాత జస్టిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత పే ఔట్ అవుతుంది. మధ్యలో ఎన్ని మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. వాటిలన్నిటిని ఎలిమినేట్ చేసేసి స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్. మీరు అంతకుముందు చూస్తే ఒకవేళ కొన్ని ఫోన్ కాల్స్ ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేసేవాళ్ళు, ఫ్యాక్స్ పంపించి బ్యాంక్స్‌కి ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేసేవారు. వీటిలన్నిట్లో కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ ఒక అమౌంట్ ఉంటే దానికి మేనేజర్ అప్రూవల్ తీసుకోవాలంటే మేనేజర్ అవైలబుల్ లేకపోతే ఈమెయిల్ పంపించి ఆయన అప్రూవల్ తీసుకొని దీనికి అటాచ్ చేయటము. ది అప్పుడు దీన్ని ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేయటం. ట్రెడిషనల్ మెథడ్‌లో ట్రెడిషనల్ అంటే ఈ ఆటోమైజేషన్, డిజిటలైజేషన్ రాకముందు అన్నీ మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఉండేవి. సో, ట్రెడిషనల్ మెథడ్‌లో ఏమేమి ఎర్రర్స్ జరగొచ్చు. ఒక అకౌంట్ నంబర్ బదులు ఇంకొక అకౌంట్ నంబర్‌కి ఎంటర్ చేయొచ్చు. ఒక అమౌంట్ బదులు ఇంకొక అమౌంట్ జరగొచ్చు. టైమ్ డిలే ఉంటుంది. నేను పని చేస్తాను. సిస్టమ్‌లో అన్నీ ఎంటర్ చేస్తాను. మేనేజర్ అవైలబుల్‌లో లేదు. అక్కడ కూడా టైం పడుతుంది. సో, ఫ్రాడ్స్ గూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ట్రెడిషనల్ మెథడ్‌లో. కానీ స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్‌లో వీటిలన్నిటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఫ్లో చూస్తే ఫ్లో ఇంటిగ్రేషన్ ఉంటుంది. రోల్ బేస్డ్ బిజినెస్ ఆటోమేషన్ అంటే రోల్ బేస్డ్ అంటే బ్యాంక్‌లో ఒక ఎంప్లాయీ తను చేస్తున్న రోల్‌ని బట్టి దాన్ని ఆటోమేట్ చేస్తారు. దాని తర్వాత ఫంక్షనల్ యూనిఫికేషన్ ఒక్కొక్క ఫంక్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసేస్తారు. మీకు ఒక లాకర్ ఓపెనింగ్ వస్తే ఇది ప్రాసెస్. ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వస్తే ఇది ప్రాసెస్. ఇందులో ఇంతవరకు స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్. ఇక్కడ ఒక మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంది. ఈ ప్రాసెస్‌లన్నీ క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. అడ్వాంటేజెస్ అంటే మీకు ఎలిమినేట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్స్, మాన్యువల్ లేబర్‌ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ప్రాసెస్‌ని స్ట్రీమ్‌లైన్ చేసేయొచ్చు. తర్వాత లో కాస్ట్ ఎందుకంటే ఎక్కడైతే ఎంప్లాయీస్ తగ్గిపోతారో మీకు ఆటోమేటిక్‌గా లో కాస్ట్ అయిపోతూ ఉంటుంది. సో, ఈ ఎస్‌టిపి ప్రాసెస్ వల్ల కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ జరగాలి.
ఒక క్లర్కు, ఒక ఆఫీసరు, మేనేజర్ ముగ్గురు అప్రూవ్ చేయాలి మాన్యువల్‌గా. సో, ముగ్గురు ఉండాలి. కానీ స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్‌లో వాళ్ళు లేకపోయినా సరే మీరు వితిన్ ది రోల్ బేస్డ్, వితిన్ ది లిమిట్స్‌లో స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్ జరిగిపోతుంది ట్రాన్సాక్షన్. ఏ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా కూడా జరిగిపోతూ ఉంటుంది. సో, బెనిఫిట్స్ ఏంటి? సెటిల్‌మెంట్ సైకిల్స్ తగ్గిపోతాయి. ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. ఎర్రర్స్ తగ్గిపోతాయి. క్యాప్చరింగు, ప్రాసెసింగు, రిపోర్ట్ జనరేషన్ ఫాస్ట్ అవుతుంది. కాస్ట్ ఎఫెక్టివ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో, ఈ స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్ వల్ల చాలా ఎలిమినేట్ అయ్యి చాలా అడ్వాంటేజు. కస్టమర్‌కి బెటర్ సర్వీస్ ఇవ్వచ్చు. తర్వాత తక్కువ టైంలో మీరు సర్వీస్‌ని కూడా అందజేయొచ్చు. కండిషన్స్ ఏంటి? అంటే అన్నీ స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్ అవుతాయా అంటే అవ్వవు. ఒక్కొక్క ప్రాసెస్‌లో ఒకసారి ఏమవుతుందంటే మాన్యువల్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. అప్పుడు కంపల్సరీ అది బ్రేక్ అవుతుంది. తర్వాత సర్టెన్ లోన్ లిమిట్స్ వరకు ఎస్టీపీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50,00,000 వరకు స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్. 50,00,000 దాటితే కంపల్సరీ కొన్ని మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. తర్వాత సర్టెన్ డీవియేషన్స్ ఉంటాయి. ఓకే. మీరు 5 ఇయర్స్ టాక్స్ రిటర్న్ ఇవ్వాలి. ఎవ్రీ ఇయర్ 10,00,000 ఉండాలి. అందులో ఆహ్, ఒ ఒక 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 ఇయర్‌ది టాక్స్ రిటర్న్ ఉండకపోవడం లేదా ఇన్‌కమ్ తక్కువగా ఉండడం. ఇలాంటి దగ్గర ఏమవుతుందంటే స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్ ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు మాన్యువల్‌గా కంపల్సరీ అప్లికేషన్‌ని ప్రాసెస్ చేయాలి. తర్వాత సర్టెన్ లోన్స్, సర్టెన్ అకౌంట్స్ కంపల్సరీ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎళ్ళాలి. బ్యాంక్ ఆఫీసర్ గాని, మేనేజర్ గాని, రీజనల్ ఆఫీసర్ గాని వాళ్ళు అప్రూవ్ చేయాలి. సో, ఇలాంటి వాటిలో స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్ అనేది అప్లికబుల్ కాదు. కంపల్సరీ మనం మాన్యువల్ ప్రాసెస్ చేయాల్సిందే. వ్యూ. సో, కంపల్సరీ ఏవైతే ఎందుకంటే స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్‌లో ఇవెవ్వరికెళ్ళవు. ఒక చిన్న లోన్ తీసుకున్నామనుకోండి, కస్టమర్ అప్లై చేస్తే డైరెక్ట్‌గా అది అప్రూవల్ అయిపోయి అతని అకౌంట్ కూడా క్రియేట్ అయిపోతుంది. కానీ ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడుంటాయి? యెస్. ఇలాగ స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్ జరిగిన లోన్స్ గాని, అకౌంట్స్ గాని వ్యూ అండ్ రిపోర్ట్స్ కంపల్సరీ అవైలబుల్‌లో ఉంటాయి. సో, ఒకవేళ ఎస్‌టిపి ఫెయిల్ అయితే కంపల్సరీ అది మాన్యువల్ ప్రాసెస్ చేయొచ్చు. లేదా రీట్రిగ్గర్ సేమ్ ప్రాసెస్‌నే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. సో, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏదన్నా ఇవి రిజెక్ట్ అవుతే కంపల్సరీ మాన్యువల్ ప్రాసెస్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.